మీకు ఎప్పుడన్నా బోర్ కొట్టింది అనుకో, మీ ఫ్రెండ్స్ ఎవడో మోసం చేసినారు, చాక్లెట్ టీలే, బుక్ ఎత్తుకున్నారు, ఇది జరిగింది అనుకో, నేరుకు వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టును అట్లా కౌగిలించుకొని, అమ్మ అందరూ ఇట్లా మోసం చేశారు అని ఆ చెట్టును కౌగిలించుకోండి, టక్క రిలాక్స్ అయిపోతారు. మీ ఇంట్లో పిల్లి కుక్క ఉంటుంది కదా, దానికి అన్నం పెట్టేసి దాని దగ్గర పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఈసారి మీ బర్త్డేకి ఒక చెట్టు నాటి మీ పేరు పెట్టి దానికి నీళ్లు పోయండి. పెద్దగా అయినాక నువ్వు 20 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు నేను పలకరిస్తాను. అది దాన్ని అర్థం చేసుకొని జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్టు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పినాడు. సో ఇక్కడ ఉండే ప్రకృతితో సంబంధం ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. చాలామంది డబ్బులు ఉన్నాయి, భోజనానికి ప్రాబ్లం లేదు, బట్టలు ఫుల్గా ఉన్నాయి, బీరువా నిండా బట్టలే, అయినా సంతోషంగా లేదు, నిద్ర పట్టడంలే, టెన్షన్గా ఉంటారు. చూసారా పెద్దవాళ్ళని ఎప్పుడన్నా ఫ్రీగా నవ్వలేరు. నవ్వితే కూడా టైం, ఆ నవ్వే టైంలో ఇంకోటి ఏదైనా సంపాదించాలి, లేదంటే ఏదో సిగరెట్ తాగాలా, మందు కొట్టాలా, ఏదో ఒకటి చాలా బిజీగా ఉంటారు. అట్లా గాలి చాలా ఇంపార్టెంట్ మనకి. గాలి బాగుండాలంటే చెట్లు ఉండాలి, అంతేనా? చెట్ల కన్నా మంచి గాలి ఇచ్చేది